తీసుకెళ్తున్నాడు. బిడ్డ కోమటిరెడ్డి వెంకన్న గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. నిజామాబాద్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ కన్న బిడ్డ, మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తూ తొలిసారి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న మీ అందరికీ, అలాగే వేదిక మీద నా సహచర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే మా దీపాదాస్ మున్సి మేడం గారికి, విశ్వనాథన్ ఆరోగ్య సెక్రటరీ గారికి, అందరికీ కూడా ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, పెద్దలు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల కార్యకర్తల పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కిందికెళ్ళి ఒక ఎన్ఎస్వై కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అది ఆల్ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ ఒక యువకుణ్ణి, ఆయన బలహీన వర్గాల నాయకుడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి పార్టీ కోసం 35 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ ఈరోజు ఇవాళ వారికి ఈ పదవి రావడం నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు సంతోషపడుతున్న గ్రామాలలో. నేను మా పొన్నం ప్రభాకర్ భీంగూడ మహేష్ కంటే 2 సంవత్సరాలు, మన పీసీ పైన 2 సంవత్సరాలు ఎన్ఎస్సీ ముందు సీనియర్స్ ఉన్నాం. ఈరోజు ఎన్ఎస్సీ వాళ్ళమే. ఈరోజు నేను మంత్రిగా, మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, ఇంకొక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది. మా నాయనలు, మా తరం వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పదవులలో లేరు. ఎమ్మెల్యేలా కష్టపడితేనే ఈరోజు పార్టీ గుర్తించి నాలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈసారి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా నేను గెలవడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. అందుకనే ఈరోజు చెప్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ముందుకు పోతుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చిన 2 రోజులు 3 రోజులకే మొదలుపెట్టిండు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఇది ఎక్కువ రోజులు ఉన్నది ప్రభుత్వం అని చెప్పి మాటలు మాడుతూ ఇవాళ అసెంబ్లీ నడిస్తే 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కూడా ముఖం చూపించలేక ఇవాళ ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయక పదవుడు ముఖ్యమంత్రిపై. మన నాయకుడు బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేలందరినీ కొన్న 5 ఎమ్మెల్యేలతోని 5 సంవత్సరాల అసెంబ్లీలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిలదీసిన 110 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి ఫామ్ హౌస్లో పండుకొని 10 సంవత్సరాలు చేసింది చెప్పలేక, ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఉద్యోగం ఇయ్యలే. అందుకని అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. ఇవాళ మాట్లాడుతున్నాడు కేటీఆర్, హరీష్ రావుని వదిలిపెట్టిన రోడ్ల మీద. వాళ్ళు ఏం మాట్లాడలేదు, మనం ఏ పని చేసినా అనుకుంటా. అందుకనే సోదరులారా, నిజామాబాద్ జిల్లాలో రాబో ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ ఒకటే కొడుతున్నాం. మీ మంత్రులందరం కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు,
మేమందరం ఉంటాం. ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ స్థానాలు 90% స్థానాలు గెలవాలి. ఇంకొక బీజేపీ పార్టీ మీకు తెలుసు 2013-14లో ఆయన మాట్లాడి మోడీని మూడోసారి ప్రధానమంత్రి అయిన తప్ప ఒక్క పని చేయలే. ఆయన ఎన్నికల ముందు చెప్పిన 2013లో ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చేస్తాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మతోన్మాదం పేరు మీద ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారు కొందరు. అందుకనే సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఫ్యూచర్లో ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మా మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తప్పక మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రావాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనం 10 సంవత్సరాల పాటు మినిమం అధికారంలో ఉంటూ చెప్పిన కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మేడం దీప్దాస్ మున్షి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. तेलंगाना प्रदेश कांग्रेस के नवनियुक्त अध्यक्ष महेश गौड़ जी, बैठे हुए सारे मंत्रीगण, एमएलए, एमएलसी, एमपी, निजामाबाद जिला से सारे लीडरान जो आए हैं और हमारे कांग्रेस पार्टी के सारे सिपाहियों, आप लोगों ही पार्टी को मजबूत करते हैं, पार्टी का झंडा लहराते हैं। आप सबको नमस्कार और सलाम। आज हम आए हैं क्योंकि बार बार ये सुनने में आता था कि निजामाबाद कांग्रेस बहुत कमजोर है, लेकिन महेश गौर यहां पहुंचने के बाद जो प्यार, जो हमदर्द मैंने देखा और आप लोग जितने संख्या में यहाँ पे मौजूद हुए हैं कांग्रेस की तरफ प्यार जताने के लिए, महेश गौड़ की तरफ प्यार जताने के लिए हम सबको धन्यवाद देना चाहती हूँ कि पार्टी को मजबूत कीजिए। सरकार हमारे कांग्रेस की है, लेकिन पार्टी जब तक मजबूत नहीं होगा, सरकार जितने काम कर रहे हैं, पोंगुलेटी श्रीनिवास जी थोड़ी देर पहले बताए हैं, वो काम घर घर में पहुंचा देना हमारे कार्यकर्ता का काम है। वो ले जाइए। और जो हमारा पंचायत है, लोकल बॉडीज है, जेडपीटीसी, एनपीटीसी है, वहां पे कांग्रेस को जिता कर लाइए। हम आपसे विनती करती हूं कि जब तक लोकल बॉडी में कांग्रेस मजबूत नहीं होगा, तब तक कांग्रेस निजामाबाद में मजबूत नहीं हो सकता। क्या हाथ उठा के बोलिए, लोकल बॉडी में कांग्रेस को आप लोग जिताएंगे? हाथ नहीं दिख रहा है, जिताएंगे? जी धन्यवाद। आप लोग कांग्रेस को जिताइए, महेश गौड़ का हाथ मजबूत कीजिए, रेवंत रेड्डी जी के हाथ मजबूत कीजिए, ताकि रेवंत रेड्डी जी सरकार चलाने के साथ साथ महेश गौड़ पार्टी को भी आगे बढ़ा सकते, बहुत मजबूती के साथ। धन्यवाद, सलाम, जय हिंद, वंदे मातरम। ఇప్పుడు సోదరులారా, హెలికాప్టర్లు టైం అవుతుంది కాబట్టి పెద్దలందరూ కూడా వేదిక ముందుకు వచ్చి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటిపై ఒక ఫోటోకు నిలబడగలసిందిగా కోరుతున్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు,
సుక్కదీసి అడిగే మునగాడు వీడు Thank you. భూమితాడు Thank you, thank you. వీడు దానికి కారణం ఏంటంటే కింది స్థాయి నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ ఆలోచన మేరకు రాహుల్ గాంధీ ఆశీర్వాదం, ప్రియాంక ఆశీర్వాదం, మల్లికార్జున్ ఖర్గే, ఆఖరుకు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికాడు కాబట్టి వచ్చాడు. ఇవాళ నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ జనం ఎందుకు వచ్చిందంటే మా వాడు వచ్చిండ్రా, ఇక మాకు పండుగ, మా భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరికి వాడు సంతోషపడుతున్నాడు. నీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే నీ జిల్లాలో వచ్చేది పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు. ఆ ఎలక్షన్లో నువ్వు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది, నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఏ నాయకుని కూడా ఆలోచన రాలే. ఆయనకు వచ్చింది ఆలోచన. 4500 కిలోమీటర్లు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత we come to the power, we'll conduct caste wise census, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారి అన్నాడు. దానితోటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఇచ్చిన 6 డిక్లరేషన్ సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏది బిల్లు పంచాయతీరాజ్ నగరపాలిలో క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉండే. అందుగురించి నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో బీసీ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఏమని, మేము క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాం, దానికి 150 కోట్లు ఏది కులగణన చేయడానికి కూడా నిర్ణయం జరిగింది. కానీ అది మొదలు పెట్టాలి. అది మొదలు పెట్టిన తర్వాతనే క్యాస్ట్ వైజ్ ఏది పంచాయతీరాజ్ నగరపాలికలు అయితే మన రిజర్వేషన్ పెరుగుతుంది, మన స్థాయి పెరుగుతుంది. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, 90% జనాలు ఒక పక్క 10% వాళ్ళే లాభపడుతున్నారండి. ఆ 10%ను 90% వాళ్ళకు లాభం చేయాలని ఆయన 50% సీలింగ్ కూడా ఎత్తేస్తున్నాడు. అంతటితో కాదు, ఇవాళ మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం కూడా చెప్తుంది. ఏమని, మనం ఇచ్చిన 6 వాగ్దానాలలో బస్సు ఫ్రీ అన్నాం, అదేవిధంగా ఏది రైతులను రుణమాఫీ అన్నాడు. ఇవాళ సన్న బియ్యం అంటున్నారు, 25 కిలోలు 25,000 రూపాయలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. కానీ మాకు ఒక మహిళ అడిగింది, ఏమయ్యా ఏది రైతుల రుణమాఫీ చేసిర్రు, అన్ని చేసిర్రు, మరి మా సంగతి ఏంది? 2,500 ఇస్తానరా, తులం బంగారం అన్నారా లేదా? ఆడోళ్ళు ఎంత హుషారైందా నాయన, అది కూడా తెచ్చుకున్నారు. మా సంగతి ఎప్పుడు అంటున్నారు. కనుక రేపు నేను పోగానే రేవంత్ రెడ్డితో అడుగుతా, మా మహిళలు అడుగుతున్నారు, మా 2,500 ఏమైనాయి, ప్రతి మహిళకి ఇస్తాన్నారు. అదేవిధంగా తులం బంగారం అన్నారు, అది కూడా మొదలు పెట్టాలి. అందుగురించి నిజామాబాద్లో జరిగే ఈ ఎన్నికల్లో పంచాయతీరాజ్ నగరపాలికలో అదేవిధంగా నిజామాబాద్లో మేయర్ కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఎవరిది మహేష్ కుమార్ గౌడ్ తీరది తన ఇమేజ్ పెరుగుతుంది. ఇవాళ వచ్చినట్టు కాదురా బాబు, ఈ జనం వచ్చినట్టు కాదు, రేపు ఎన్నికలలో గెలిపించాలి. అది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అవుతుంది. మనం మెజార్టీ ఉన్నాము, ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా మహిళలు, అదేవిధంగా యువకులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా పేదవాడు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మహేష్ నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో పంచాయతీ ఏది సర్పంచులలో, మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటేనే మా వాని ఇమేజ్ పెరుగుతుంది. గతంలో నేను పిసిసి ఉన్నప్పుడు
నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేశా. ఆ తర్వాత డి శ్రీనివాస్ అయ్యాడు. రెండోసారి నిజామాబాద్కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజామాబాద్లో అత్యధిక మెజార్టీ పంచాయతీరాజ్ నగరపాలికలో మెజార్టీ మెంబర్లను మహిళలను గెలిపిస్తే అప్పుడే మన మహేష్ కుమార్ గౌడ్ ఇమేజ్ పెరుగుతుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఈయన పార్టీలో చేస్తాడు. లాస్ట్ మాట ఒకటి చెప్తున్నా, కొత్త వాళ్లకు పాత వాళ్లకు సంయోజన చేయండి, ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు వచ్చింది మేము వద్దలేం, కానీ పాత వాళ్ళకి అన్యాయం జరగద్దు. పాత వాళ్ళ కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నాను. వాళ్ళని ప్యాచప్ చేసే బాధ్యత, వాళ్ళు కలిపే బాధ్యత పిసిసి అధ్యక్షుడు నీపైన అందరు చెప్తారు. కానీ జిల్లాలలో తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలను సమన్వయం చేస్తే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్లో 5 సీట్లు గెలవాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా పరిషత్లు మండల అధ్యక్షులు గెలవాలని కోరుతూ మరొకసారి నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉండే 50%, మోర్ దాన్ 50% బీసీ ఎస్సీలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నీ కమిటీలో కూడా ఎక్కువ శాతం బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో కూర్చుండాలా. ఇంకా 3-4 మాత్రమే ఉన్నారు. మహేష్ అన్న మాట్లాడేంత వరకు మనం గౌరవంతో కూర్చుంటే జిల్లా కాంగ్రెస్ గౌరవం, కాంగ్రెస్ కార్యకర్తల విలువలు బాగుంటాయనే విషయం తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆయన గారిని ఈరోజు రాష్ట్ర రథసారథిగా నియమించారు అని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, కష్టపడ్డటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జోడు గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారే సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి ఈ రాష్ట్ర అధినేతగా మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పామో వాటిని పూర్తి చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక తిరుగులేని శక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలపడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆయనకి శక్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రైతాంగ జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత రైతాంగ లోకానికి ఇచ్చింది. ఆ రైతాంగ లోకానికి ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవటం కోసం ఛిద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూనే ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటం కోసం ఈ 10 నెలల్లోనే 25,000 కోట్లు రైతన్నల ఖాతాల్లోకి జమ చేశాం. ఇంకా 25,000 కోట్లు మీ ఖాతాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు బంధును కూడా 7,600 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అన్నమాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికి 22 లక్షల మంది ఖాతాల్లో 18,000 కోట్లు వేసాం. మిగిలినటువంటి 20 లక్షల మందికి త్వరలోనే మీ ఖాతాల్లో కూడా 2 లక్షల రూపాయలు జమ అవుతాయి. అంతేకాకుండా మీ పంటలకి బీమాను కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, పార్టీ పెద్దలు పంట నష్టపోతే రైతాంగం దిగాలు పడకూడదు, ఆయనకి భరోసా ఇవ్వాలి. రాష్ట్ర రైతాంగం యొక్క మొత్తం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరాయించి ప్రతి ఎకరానికి ప్రతి పంటకి కూడా పంటల బీమాని చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా మీకు సరైనటువంటి పరిహారం వచ్చేటట్టుగా
రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ముందు కొనసాగిస్తాం. ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తాం. రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతు భరోసాని ప్రారంభిస్తాం. పంటల బీమాని కొనసాగిస్తాం. రైతు బీమాని కూడా కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ సేవలు చేయాలో అన్ని కార్యక్రమాలని కూడా మళ్ళీ పునరుద్ధరించి పెద్ద ఎత్తున రైతాంగ కార్యక్రమాలు కొనసాగేదానికి ఈరోజు బడ్జెట్లో అత్యధిక భాగాన్ని 50,000 కోట్లు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి కొనేటటువంటి సన్నధాన్యానికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం. తప్పకుండా 1,43,00,000 ధాన్యం పండుతుంది ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఈనాడు నా రైతన్న పెద్ద ఎత్తున ధాన్యం పండించారు. ఇది భారతదేశంలోనే అత్యధిక దిగుబడి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఎన్ని సన్నాలు పండించినా తప్పకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతాంగం ఆయిల్ ఫామ్కి సంబంధించి కూడా ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా రైతాంగం ముందుకు వచ్చింది. మన జిల్లాలో కూడా వేసుకున్నారు. మీ పంట కూడా చేతికొస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిన్ననే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంపోర్ట్ ట్యాక్సీ పెంచి టన్నుకి 17,000 రూపాయలు చేశాం. భవిష్యత్తులో టన్నుకి 20,000 రూపాయలు వచ్చేదాకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామ్ ఆయిల్ పంటకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి మీ మనిషిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు జిల్లాకు వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు, మీ అభిమాన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన స్వాగతం పలికినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని నడుపుతారని ఆ శక్తిని ఆ భగవంతుడు ఆయన కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. సోదరులారా, చాలా మంది మాట్లాడాల్సింది పెద్దలు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు, అదేవిధంగా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అదేవిధంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోతరం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సురేష్ షెట్కర్ గారు, ఇంకా చాలామంది మాట్లాడాల్సింది కాలాతీతమైంది. మన అందరికి కూడా సమయం ఎక్కువైంది. పెద్దలు చీఫ్ గెస్ట్ మాట్లాడాలి కాబట్టి ఇంకో ముగ్గురితోటి క్లోజ్ చేస్తున్నాం. పెద్దలు మదియాష్ కన్న గారు, ఈ జిల్లా గురించి మీరు ఎంతసేపు మాట్లాడిన సమయం ఉంటుంది కానీ ఒక్క కోర్టుగా టైంలో క్లోజ్ చేసి, ఎందుకంటే వీళ్ళందరూ ముఖ్య అతిథికి వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు సోదరుడు మోహన్ రెడ్డి గారు, దయచేసి కంపౌండ్ వాళ్ళ బయట ఉన్న మన కార్యకర్తలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున సమయ భారంతో మళ్ళీ ముందుగా నా జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, నగర్లో పుట్టిన జన్మనిచ్చిన ప్రాంతం అదైతే నాకు రాజకీయ భిక్ష పెట్టి మరో జన్మనిచ్చిన నిజామాబాద్ ప్రజలని నా జీవిత కాలమంతా కూడా గుర్తుపెట్టుకుంటూ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం కలిగించిన, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నా నిజామాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ జిల్లా నుంచి ఎదిగి నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియమించబడ్డాక మొదటిసారి జిల్లాకి విచ్చేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నా తరఫున, మీ అందరి తరఫున, జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా ఈ పదవితో ఎదిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో కృషి చేస్తూ, తిరిగి అధికారం రావడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ, మళ్ళీ గతంలో ఈ జిల్లా నుంచి టీసీ నన్న గారు పిసిసి అధ్యక్షుడు ఉండే 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో
అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారు పనిచేసిన తీరు, మరొక్కసారి నిజామాబాద్ జిల్లాకి ఈ అవకాశం రావడం, కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాలకి ఈ అవకాశాలు ఇస్తుంది. గతంలో మల్లికార్జున గారు, డి శ్రీనివాస్ గారు, విహెచ్ అన్న గారు, పొన్నాల గారు, మళ్ళీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు నియమించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఈ అవకాశం, ఇంత పదవులు ఏ ఒక్క రాజకీయ పార్టీలో లేవు, ఇవ్వరు లేరు కూడా. మన ప్రత్యర్థులైన టీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ బలహీన వర్గాలకి ఇన్ని అత్యున్నత పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పెద్దలు మిత్రులు షబ్బీర్ అలీ గారు, నేను విదేశాలు ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు తిరిగి రమ్మని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి మాచారెడ్డి మండల్లో రైతు ఆత్మహత్యలతోటి చెల్లించి తన బాధ్యతగా ఆ పేదలను ఆదుకుంటూ వాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం, 2 పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగించినందుకు పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ మున్ముందుకు కూడా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, నేనైనా వారైనా సమానంగా గుర్తిస్తూ పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మనందరి లక్ష్యం కూడా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావడంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తిరిగి పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత. మళ్ళీ ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉండి మన కాంగ్రెస్ పార్టీ భవనం ఇంకా దీనస్థితిలో ఉంది. పక్కన మాత్రం 10 సంవత్సరాలలో తెలంగాణ రాకముందు జనం మనం అంటూ తెలంగాణ వచ్చినాక ధనం మనం పేరుతోటి తెలంగాణ ఆస్తులు కాజేసి నిజామాబాద్ నడి బొడ్డున ఎకరం పైన జాగా కాజేసిన బీఆర్ఎస్ పార్టీ దొంగలు పెద్ద ఆఫీస్ నిర్మించుకున్నారు. మిత్రుడు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి, మన నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించాల్సిన బాధ్యత ఉన్నది. దానికి నా బాధ్యత కూడా 5 లక్షల రూపాయలు నా సొంతంగా భవన నిర్మాణానికి కేటాయిస్తూ మళ్ళీ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ కూడా ఉన్నారు, గౌరవ మంత్రివర్యులంతా ఉన్నారు, మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు. మన ధర్మం కాంగ్రెస్ పార్టీ చేతినిస్తుంది, కానీ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించాలి. ఇంకొక విజ్ఞప్తి ఇక్కడున్న నిజామాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో మీ యొక్క ప్రతినిధిగా నేను పాటుపడ్డ తీరు, తెలంగాణ తల్లి సోనియమ్మ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు సరైన గౌరవం కూడా దక్కలే. మీ అందరితో నా విజ్ఞప్తి, మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ పేరుని మీరందరు కరతాల ధనలతో చేతులెత్తి మద్దతు తెలిపితే నిజామాబాద్ మెడికల్ కాలేజీని సోనియా గాంధీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని ప్రభుత్వానికి మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ అధికారులు కూడా ఒకసారి మళ్ళీ చేతులెత్తండి. అందరికి సమ్మతమేనా? తెలంగాణ యూనివర్సిటీ తెచ్చుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయడం జరిగింది. మన హయాంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా తల్లి సోనియమ్మ కూడా పూర్తి స్థాయిలో గౌరవించాలి, గౌరవించుకోవాలి. మళ్ళీ మునుముందుకు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం సంవత్సర కాలమే ఉంటుందని. ఒరే వెదవల్లారా, ఖబర్దార్. ఇక్కడున్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డి పోచాలనుకుంటున్నారేమో, గడ్డ పారలుగా మారి కాంగ్రెస్ పార్టీ సైనికుల ఉండి పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మనం 9 స్థానాలు గతంలో గెలిచాం. ఈసారి మళ్ళీ వచ్చే ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మునుముందుకు కూడా స్థానిక సంస్థలే కాకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి వైభవం. నేను మీ అన్నగా, మీ సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజామాబాద్ నుంచి పోటీ చేయకుండా ఇక్కడ ఉండకపోయినా ఇల్లు ఉన్నది, ఆప్తులు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, ఆత్మీయులు ఉన్నారు. నా జీవితకాలం అంతా కూడా నిజామాబాద్ ప్రజలు మరవకుండా, ముఖ్యంగా నిజామాబాద్ పార్టీ కార్యకర్తలకి ఒక సొంత తోపుట్టుగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి మునుముందుకి కలిసి మాట్లాడదాం. మోహన్ రెడ్డి ఇక్కడ పక్కనే అంటున్నాడు. మరొక్కసారి మీ అందరితో కలిసి ఇక్కడ
నా యొక్క ఆత్మీయత పంచుకునే అవకాశం కలిగినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు గతంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ శాసన మండలి ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతున్నదో పిసిసి అధ్యక్షులుగా నియామకమై బాధ్యతలు చేపట్టిన తదుపరి నిజామాబాద్ జిల్లా కేంద్రం మరి మొదటిసారి రావటం, వారికి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం తెలపడానికి కేవలం నిజామాబాద్ జిల్లా నలుమూలనే కాకుండా యావత్ రాష్ట్ర స్థాయి నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, వేదికపై ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, ఇలా మహేష్ కుమార్ గారు ఒక కార్యకర్తలకు ఏదైతుందో భవిష్యత్తుకు ఆదర్శం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతున్నదో విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితోని ఒక ఎన్ఎస్యుఐ నాయకుడిగా, తదుపరి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్లో వివిధ హోదాలు బాధ్యతలు నిర్వర్తించు ఈరోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో భుజం భుజం తడుతూ అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదంటూ నేను. రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారు చేపడితే, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే గాంధీ భవన్లో ఇటు కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని విజయ పథాన్ని నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదంటున్నా. వారు అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు, కార్యకర్త స్థాయికి వచ్చినటువంటి వారు కాబట్టి భవిష్యత్తులో ఏదైతుందో అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని గతంలో నిర్లక్ష్యం గావిపోబడ్డట్టు ఒక తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించినాం. కానీ గడిచిన దశాబ్ద కాలం ఏదైతుందో తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా నిజామాబాద్ నిర్లక్ష్యానికి గురి కావడం అని చెప్పంటూ నేను. ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మాణం తలపెట్టిన ఒక ప్రాజెక్టే నిలిచిపోవడమే కానివ్వండి, అంత పూర్వం మనం నిర్వహించబడుతున్న ఒక చక్కెర కర్మాగారాలు మూతపడటమే కానివ్వండి, ఈ ప్రాంతంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్లు పాట పడుతున్నటువంటి ఒక కార్మికులకు అండగా నిలచిన ప్రభుత్వం ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ ఇవన్నీ కూడా చెప్పంటూ నేను గతంలో శాసన మండలి సభ్యుడిగా ఎంపిక కావడానికి నాకు నిజామాబాద్ జిల్లా ఏ విధంగా అండగా నిలిచిందో నేను మర్చిపోలేను. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే వాస్తవంగా నేను ఆశించే పెద్ద పొందలేకున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాలు నాకు అండగా నిలిచి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఏదైతుందో విజయం కొరకు పాటుపడటం నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటూ నేను. మన ఎన్నికల్లో మనం ఆశయ ఫలితం పొందకున్నప్పటికీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మూతపడ్డ చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేయడానికి ఈ రాష్ట్రంతో కట్టుబడి ఉందని చెప్పిన వారు పేర్కొనటం, దానికి అనుగుణంగానే గౌరవ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతున్నదో ఇటు బోధన్ చక్కెర కర్మాగారమే కానీ, అటు మా ముత్యంపేట మల్లాపూర్ చక్కెర కర్మాగారమే కానీ, మెదక్ జిల్లా ముమ్మోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేయడానికి బడ్జెట్లో నిధులు పొందుపరచడం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటూ నేను. అట్లాగే గల్ఫ్ కార్మికులు వారు ఏదైతుందో దేశం కానీ దేశం పోయి అక్కడ అకాల మరణాలకు గురవుతుంటే ఆ కుటుంబాలను ఆదుకోవటానికి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టకుంటే మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా గల్ఫ్ కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో అకాల మరణాలకు గురవుతున్నటువంటి ఒక కార్మికుల కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా ఏదైతుందో వారు చర్యలు చేపట్టడం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను. నేను వాటితో పాటుగా భవిష్యత్తులో చేపట్టిన కార్యక్రమం అన్నింటి కూడా మన కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే రావడం జరిగిందంటే అది కాంగ్రెస్ కార్యకర్త కృషి ఫలమే అని చెప్పక తప్పదని చెప్పంటూ నేను.
గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కాంగ్రెస్ కార్యకర్త కృషి పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో ఆ కార్యకర్తలకు ఆదరణ కల్పి చేయడం లోపల వారి కృషికి ఏదైతుందో గుర్తింపు లభింపజేయబడే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రభుత్వం అండ చేరడానికి మరి ఎంతో మంది నాయకులు మన అండకు వస్తారు, రావడం ప్రయత్నం చేస్తారు. కానీ వారు కాదు ప్రధాన మనం కావాల్సింది. 2023 శాతం ఎన్నికల్లో మనకు అండగా నిలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసి పోరాటం చేసే కార్యకర్తలు ప్రధానం. కాబట్టి ఆ కార్యకర్తల గుర్తింపు లక్ష్యంగా ఏదైతుందో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు అండగా నిలుస్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ నాకు ఈ మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు అందరికీ నమస్కారం. మన గౌరవ పిసిసి అధ్యక్షులు, నిజామాబాద్ వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త, నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మన అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్కు సంబంధించి, మైనారిటీ సెల్కు సంబంధించిన అనేక మంది మిత్రులు ఈరోజు వచ్చి మా నాయకుడు పిసిసి అధ్యక్షుడు అయిన వారిని చూడాలి, అభినందించాలని ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేదికపై ఆసీనులైన గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు రేపు ఈ దాదాపు 4.5 సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి, వారిని ఏ విధంగా బలపరచాలి, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో మనమందరం కూడా వచ్చే వారికి అభినందనలు తెలియజేస్తూ మేమున్నామని ముందుకు నడవండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి యావత్ మంత్రివర్గ పెద్దలు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు, ఇదే జిల్లాకు సంబంధించిన పెద్దలు షబీర్ అలీ గారు కానీ, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా మీ అందరికీ నాయకత్వం చూపెడతా ఉన్న గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారే కానీ, ఈరోజు మన అందరికీ కూడా మీ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారు మీకు నాయకత్వం వహిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. రైతాంగానికి సంబంధించి కానీ విని ఎరగని రీతిలో మరి రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది. ఇంకా మిగతా చేసేది ఉంది. సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి.
దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మనం తీసుకున్న 6 గ్యారెంటీల భాగంగా అనేక అంశాలను కూడా మనం ఈరోజు దారిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటి, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు, ఫినాన్స్ మినిస్టర్ గారు చేస్తా ఉన్న ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే రేపు రాబోయే కాలంలో ఎవరు వద్దన్నా ఎవరు దానికి అడ్డం వచ్చినా 6 గ్యారెంటీలను తప్పకుండా ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్సిఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా మరి అనేక సందర్భాల్లో అవకాశం వచ్చిన, ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిన పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ చెప్పిన వారికే శాసనసభ టికెట్ విషయంలో కానీ పార్లమెంట్ టికెట్ విషయంలో కానీ పార్టీకి అనుగుణంగా నడిచిన వ్యక్తిగా, సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించిన నాడీ తెలిసిన వ్యక్తిగా ఈరోజు మన పిసిసి అధ్యక్షులుగా అయిన తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటారని గట్టి నమ్మకంతో మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. आज के इस सभा के सदर मोहन रेड्डी जी और हमारे निज़ामाबाद की धरती के सपूत महेश कुमार गौड़ को दिल की गहराइयों से निज़ामाबाद के अवाम की जानिब से, मेरी जानिब से और निज़ामाबाद के माइनॉरिटी मुस्लिम भाइयों के जानिब से मैं साथ ही साथ मैं SC ST BC माइनॉरिटी का एडवाइज़र हूँ, लिहाजा माइनॉरिटी SC ST BC तमाम लोगों की जानिब से महेश गौड़ को मुबारकबाद देता हूँ। महेश गौड़, सही भी आप बहुत ही किस्मत वाले हैं कि आपको निज़ामाबाद ज़िले से पूरे स्टेट की सदारत करने का मौका मिला। इससे पहले डी श्रीनिवास साहब को मिला, अब आपको मिला है, एक बैकवर्ड क्लास BC को मिला है। अब मैं आप लोगों से गुजारिश करता हूँ, हमारे अध्यक्ष जी महेश गौड़ गारू इधर बैठ के सुनो, बोलो కొంచెం కూర్చొని. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే దిగిపోండి. మన నాయకులు మాట్లాడేటప్పుడు ఏం సపోర్ట్ చేస్తారా? थैंक यू। तो आज महेश जी के ऊपर बहुत भारी जिम्मेदारी है। लास्ट टाइम रेवंत रेड्डी साहब ने कहा कि हमने सेमीफाइनल में स्टेट में हमारी सरकार बन गई, पार्लियामेंट के अंदर भी हमने बहुत अच्छा प्रदर्शन किया, लेकिन अब इलेक्शन है, आपके वर्करों का इलेक्शन है। अभी इलेक्शन है सरपंच का, MPDC का, ZPDC का, म्युनिसिपल कॉर्पोरेटर का, म्युनिसिपल काउंसलर का। ये हमारी बुनियाद है, ये हमारी बुनियाद है। इसका स्ट्रक्चर हमारा मजबूत होगी तो तभी कांग्रेस पार्टी मजबूत होगी। तो मैं चाहता हूं कि बूथ लेवल पर आप कांग्रेस पार्टी को मजबूत बनाने के लिए आप पूरे तरीके से आप अपने डिस्ट्रिक्टों से हो या रिव्यू मीटिंग लगाइए और साथ ही साथ सबको लेकर चलने का प्रयास कीजिए। मैं सोनिया गांधी जी को, राहुल गांधी जी को और साथ ही साथ खड़गे, मल्लिकार्जुन खड़गे जी को मुबारकबाद देता हूं कि हमारे निज़ामाबाद के नौजवान को और बैकवर्ड क्लास के महेश कुमार गौड़ को सदर कांग्रेस बनाए, ये हमारे लिए फ़ख्र की बात है। मैं महेश कुमार गौड़ से पूछना चाह रहा हूँ, మహేష్ గారు ఈనాటి కొద్దిగా మనం చెప్పేదందుకు కాదు, బీసీలు అంటేనే SC ST BC మైనారిటీ 90% ఉన్నాం అంటున్నాం, కానీ ఇప్పుడు మనము
పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు 90% వరకు అన్ని వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే కింది వరకు అన్ని కార్యకర్తలకు న్యాయం కావాలా, జిల్లా ప్రెసిడెంట్లు కూడా అదే రేషన్లో ఉండాలని మాకు నమ్మకం ఉంది. మీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పునాదిని గట్టిగా చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పెద్ద భారీ మెజారిటీతోని ఈ రాష్ట్రంలో గెలిపిస్తారు और कांग्रेस के हाथ मजबूत करेंगे। यही मैं उम्मीद लेकर फिर एक मर्तबा मैं बड़ा होने के नाते आशीर्वाद भी देता हूं और हम बीसी एससी एसटी माइनॉरिटी का सारा सपोर्ट आपको और कांग्रेस पार्टी चीफ मिनिस्टर रेवंत रेड्डी जी को होगा। आप देख रहे हैं कि कब राशन कार्ड मिलेगा, वो दिन आ गया है। अभी नया राशन कार्ड मिलेगा इस महीने में, नया पेंशन मिलेगा, नया आरोग्यश्री कार्ड मिलेगा। ये तमाम चीज़ें जो कांग्रेस वायदा की थी बहुत जल्द ये तमाम पूरे होने वाले हैं। इनके साथ साथ సోదరుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను ఎందుకంటే గత 4 రోజులుగా ఈ జిల్లా అలంకరణ కోసం కష్టపడ్డాడు కాబట్టి కేశవేను ఒక్క నిమిషం వచ్చి మహేష్ అన్నకు అభినందనలు తెలియజేయి. నూతనంగా పిసిసి అధ్యక్షులైన తర్వాత మన ప్రియతమ నాయకుడు మహేష్ అన్న గారు నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఇటు అభినందన సభకు విచ్చేసిన పెద్దలందరికీ అలాగే జిల్లాలోని నగర కాంగ్రెస్తో పాటు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ గారు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్నకు అభినందనలు తెలియజేస్తారు. महेश गौड़ साहब और जितने भी लोग मंच पे बैठे हैं, कांग्रेस के जितने भी वरिष्ठ नेता हैं, मुझे निज़ामाबाद आके बहुत खुशी हो रही क्योंकि मैं काफ़ी दिन के बाद निज़ामाबाद आ रहा हूँ क्योंकि मुझे गौड़ साहब एक ऐसे शख्स है जो NSUI से, कांग्रेस पार्टी है, यूथ कांग्रेस से और हर स्टेप चढ़ के आए सो इनको इतना एक्सपीरियंस है। क्योंकि मैं जब क्रिकेट मैं खेलता था तो मैं भी प्राइमरी स्कूल फिर मिडिल स्कूल से पूरा हर टूर्नामेंट खेल के आए। जो महेश भाई हैं उन्होंने हर पद पे थे और मैं यहाँ पे उनका बहुत बहुत खैर मकदम भी करता हूँ, उनको बहुत बहुत मुबारकबाद देता हूँ कि क्योंकि इनको इतना अच्छा मौका मिला है। यहाँ पे मैं हमारे कांग्रेस प्रेसिडेंट खड़गे साहब का और राहुल गांधी जी का, सोनिया मैडम का, प्रियंका जी का और हमारे बहुत चहीते CM रेवंत रेड्डी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ क्योंकि उन्होंने ऐसे अच्छे आदमी को यहाँ पे मुंतखब किया और इतना अच्छा पहुँच दिया। तो महेश भाई मैं आपको फिर से बहुत बहुत मुबारकबाद देता हूँ। अब ज़्यादा बोलने का मौका तो नहीं है यहाँ पे क्योंकि मैं T20 से भी कम क्रिकेट खेल रहा हूँ, आज बिल्कुल T5 कर दिया हूँ। मैं बहुत बहुत आपका शुक्रिया करता हूँ। आप लोग निज़ामाबाद में आके बहुत खुशी हुई, बहुत अच्छा डेवलपमेंट हुआ है और मेरे ख्याल में अब आपके यहाँ पे महेश गौड़ साहब यहाँ से बने हुए, मैं उनका भी बहुत बहुत मुबारकबाद देता हूँ। और आप देखेंगे आगे चल के निज़ामाबाद सब में अच्छा जगह बनेगी और अच्छा डेवलपमेंट होगा और मैं बहुत बहुत फिर से मुबारकबाद देता हूँ महेश साहब को। और हम उनके साथ हैं, हम लोग मिलजुल के काम करेंगे, पूरी पार्टी उनके साथ है, पूरी पार्टी उनके पीछे है और उनके जो ऑर्गेनाइजेशन स्किल है बहुत अच्छे हैं, तो हम लोग को भी उनसे काफ़ी सीखने का मौका मिलता है। लेकिन आज उनका दिन है, आज वो दूल्हे हैं, तो मैं उनको बहुत बहुत मुबारकबाद देता हूँ। शुक्रिया। థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారు మాట్లాడతారు. సభ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడిగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన మిత్రుడు మహేష్ గౌడ్ గారు, పెద్దలు ఇప్పటి వరకు వ్యవసాయ మినిస్టర్గా రైతులు ఎలా బాగుంటుంది అని చెప్పిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రుడు ఐటీ మీ అందరికి కూర్చున్న దగ్గరనే పని నేర్పే
విధానాలు చూపించే మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, నాతో పాటు ఎమ్మెల్యేలకు, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు పెద్దలందరికీ, వేదికన అలంకరించిన షబీర్ అలీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రెస్ సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా ఒక్కటి చెప్తా ఉన్నాను. మన సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు మన డిస్టిక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మనం అందరి తరపున వారికి అభినందనలు చెప్తూ, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి పైన బాధ్యత పెట్టారు. మన డిస్టిక్లో కూడా ఇప్పుడే శ్రీధర్ బాబు చెప్పాడు, యూనిటీగా ఉండి ఐక్యమత్యంతో రేపు రాబోయే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ తప్పనిసరిగా సాధించుకోవాలి. ఎందుకంటే మీరు రైతులకు పోయి ఆ పోయిన వాళ్ళు గత దద్దమ్మల లెక్క 10 సంవత్సరాలు వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ, ఉద్యోగులకు ఉద్యోగం లేకుండా, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లేకుండా చేశాడే. అవన్నీ గ్రహించుకుంటూ మన ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే వీళ్ళందరికీ ఎక్కడ పేరు వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలకు రెచ్చగొడతా ఉన్నాడు. దయచేసి ప్రజలు కూడా వాస్తవాలు వాళ్ళు చేశారేంది, వాళ్ళందరినీ మనల్ని ఇబ్బంది పెట్టినని ఆలోచించి మన క్యాబినెట్ మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన దూరం చేయాలి, లేకుంటే తెలంగాణ బాగుపడదని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఒకటే యూనిట్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కష్టపడి 10 సంవత్సరాలు ఎవరైతున్నారో ఇతర పదవులలో వాళ్ళకు హోదాలు ఇప్పిద్దాం. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ఈ దద్దమ్మలు 20 కాలేజీలు ఇచ్చాడు కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ల కంటే ముందు. ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజ్ ఇచ్చి పోస్ట్ శాంక్షన్ చేయకుంటే నా విద్యార్థుల భవిష్యత్తు ఇలా ఉంటుంది. ఆ విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిట్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని మన పైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు బాధ్యత పెట్టినందుకు ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా అందరూ గెలిపిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. జై హింద్. ఇప్పుడు మహేష్ అన్న మాట్లాడే ముందు పట్టణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మహేష్ అన్నకు సన్మానం చేస్తారు. అదేవిధంగా మహేష్ అన్న గత 4 రోజులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా వినయ్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ, నగరంలో గడు గంగాధర్ గారు, తాహిర్ బిన్ హమ్దన్ గారు, రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, అదేవిధంగా భక్తవత్సలం గారు, పురుషోత్తం గుప్తా గారు అందరూ
ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. దయచేసి ఎవరన్నా నగరంలో ఉన్నటువంటి సోదరులు ఎవరన్నా పేర్లు రాకపోతే, ప్రధానంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అదేవిధంగా పిసిసి డెలిగేట్లు అందరూ కూడా, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయడానికి కుల సంఘాల పెద్దలు, మరీ ముఖ్యంగా మీ గౌడ సంఘం పెద్దలు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాకు డిస్టర్బ్ అవుతా తర్వాత సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు షబీర్ అలీ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు, నాకు అత్యంత ఆప్తులు, వయసులో చిన్నవాడైనా ఎప్పుడు కూడా నాకు మార్గదర్శనం ఇస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు మధుయాస్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, నా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అంతర్జాతీయ క్రికెట్ రాణించి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజరుద్దీన్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, సునీల్ గారు, వినయ్ గారు, మా నగర అధ్యక్షుడు, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతూ ఉంది అంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మానాల్ మోహన్ రెడ్డి గారు, కేశవేణు గారు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, గడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, అనిల్ గారు, జావేద్ గారు, చాలామంది, రామ్ భూపాల్ గారు, రామ్ గారు, చాలామంది కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నేను అభినందనని. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హెలికాప్టర్లో తొందరగా వెళ్ళాలి కాబట్టి మాట్లాడిపోయినారు, దీపాదాస్ మున్షి గారు, మా కార్యదర్శి ఏఐసిసి విశ్వనాథన్ గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రాజ్ గారు, చాలామంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన సందర్భం. మిత్రులారా, ఎప్పుడైనా ఊహించినారా నాగన్న చెరువు నుంచి నయి ఢిల్లీ దాకా నా ప్రయాణం ఉంటుందని? రహత్ నగర్కి పూర్వ పేరు నాగన్న చెరువు. మండ వెంకటేశ్వరరావు గారు, పెద్దలు గంగారెడ్డి గారు, పూర్ణ శ్రీశైలం గారు, మా లక్ష్మణ్ గారు, శేఖర్ గారు, ఇంకా చాలామంది పేరెవరం మిస్ అయితే క్షమించాలి. సో నాగన్న చెరువు అనే చిన్న గ్రామంలో పుట్టి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేరినానంటే ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నట్టు నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బందికి పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్ఓ అధ్యక్షుడిగా
నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకైనా పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని, కానీ అనుకోకుండా వారికి స్వర్గస్థులు అయినారు. ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ, అటు కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారిది. రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చినటువంటి పదవి చాలా రకాలుగా, చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవగలుగుతాడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏనాడు కూడా ఊహించలేదు ఆడ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఎప్పుడు కూడా ఓ కోరిక ఉండేది ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు 94లోనే నాకు అతి చిన్న వయసు అంటే 27 ఏళ్ల వయసులో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చారు డిస్పెల్ నుంచి. మండ వెంకటేశ్వరరావు మీద ఆనాడు తలపడినటువంటి నాయకుడు ఆయన, అప్పటికే హ్యాట్రిక్ సాధించినారు, 2 సార్లు గెలిచినటువంటి నాయకుడు. ఆయన మీద అసలు రాజకీయంగా డిస్పెల్ నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియవు, నాకు బౌండరీస్ కూడా తెలియవు. నేను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అడిగితే అక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నన్ను నిజామాబాద్ రూరల్కి పంపించడం జరిగింది. ఎల్లే తెలియని వేళ మండ వెంకటేశ్వర ఉద్దండుతో పోరాడిన సందర్భం. ఓడినప్పటికి కూడా 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత టికెట్ నిరాకరించింది కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న సందర్భం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే, వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెద్దలు గుర్తిస్తారు, హైకమాండ్ గుర్తిస్తుంది, మనకు రావాల్సినటువంటి వాటా మనకి ఇస్తుంది అని చెప్పడానికి నా నియామక ఒక ఉదాహరణ అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు నేను ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఈనాడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రదరు, ఆనాడు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రోత్సాహం ఇస్తే రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఆనాడు చెన్నారెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఇవాళ దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి కేరళకు చెందిన రమేష్ చెన్నితల, మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్, పంజాబ్కు చెందినటువంటి మనీష్ తివారీ లాంటి ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు అండగా నిలిచి ఆ రోజు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన సందర్భం. రాజకీయాల్లో ఈ 38 ఏళ్ల ప్రస్థానంలో చాలా అడుగుదొడుగులు, నష్టాలే ఎక్కువ చూశాను. 38 ఏళ్లలో పదవుల కంటే నష్టాలు కష్టాలే ఎక్కువ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ భగవంతుడు అన్నీ కలిపి వడ్డీతో సహా ఇలా నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. మిత్రులారా, నేను చెప్తా ఉన్నా, నా జీవితం ధన్యమైంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నేనాడు కళ్ళ కూడా ఊహించలే. ఆ పదవి రావడం అంటే కాంగ్రెస్ కార్యకర్త యొక్క జీవితం ధన్యమైనట్టుగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు ధనాగారం, ఇవాళ వెనుకబడిన ప్రాంతంగా మారుతూ ఉంది. ఒకప్పుడు సస్యశ్యామలమైన జిల్లా. నిజాం సాగర్ అన్న పోచంపాడు ప్రాజెక్ట్ మాకు ఎక్కువ పారకం లేకపోయినా నిజాం సాగర్ ఆయకట్టు కింద పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండే జిల్లా. కానీ ఇవాళ వెనుకబడిన జిల్లాగా మారిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తాను. ఇక్కడ మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడి జిల్లా, ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి జిల్లా, ప్రత్యేక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.
మాకు నాయకత్వ లోపం లేదు, నాయకత్వ లోపం లేదు. సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా సందర్భాలు సుదర్శన్ రెడ్డి గారు పట్టు అంటే ఉడుము పట్టు, ఏదైనా పని పెడితే వ్యాపారంలో అట్లే రాణించాడు, రాజకీయాల్లో కూడా అంతే. మెడికల్ కళాశాల ఎట్టి ఫస్ట్లో రానటువంటి పరిస్థితి ఆనాడు టెక్నికల్ స్పెసిఫికేషన్. కానీ నేను వారు సీనియర్ నాయకులు చాలామంది గులాబీ ఉన్నాడు, షబీర్ అలీ గారు గులాబీ నబియాతో పెద్దలతో ఒత్తిడి పెట్టించి మెడికల్ కళాశాల తెచ్చుకున్న సందర్భం. దివంగత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మనకి యూనివర్సిటీ ఇచ్చిన సందర్భం. ఇక్కడ మధుయాష్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు గంగారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ కేంద్రం కానీ పిఎఫ్ కేంద్రం కానీ తెచ్చుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీలో పరిపూర్ణమైనటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. దానికి తర్కాణమే ఆనాడు శ్రీనివాస్ గారు కానీ, అంతకుముందు బాలాగౌడ్ గారు కానీ, ఇవాళ సంతోష్ రెడ్డి గారు కానీ, అరుగుల రాజారాం గారు కానీ ఎందరో మహానుభావులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మండ వెంకటేశ్వరరావు గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితం, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ నుండి మళ్ళీ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ మాతృ సంస్థకి రావాలనే కోరికతో, మా అందరి కోరికతో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. వారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. లక్ష్మీకాంత్ గారు, భూపతి రెడ్డి గారు యంగ్ ఎమ్మెల్యేస్గా మాకు ఇక్కడ ఉన్నారు. పక్క నియోజకవర్గం జీవన్ రెడ్డి గారు మా జిల్లాలో సగభాగం, ఆయనకు కూడా పార్ట్నర్షిప్ ఉంది మా జిల్లాలో. ఈజ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో జిల్లా విషయానికి వచ్చినప్పుడు నాయకత్వం పుష్కలంగా ఉంది, కానీ క్రమేణా వెనుకబడుతున్న సందర్భం. ముందుకు కొంచెం వెళ్తున్నప్పుడు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ, సో ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఇక్కడ ఇదే సమావేశంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 2-3 పర్యాలు మీటింగ్లు చేసుకోవడం జరిగింది. మీ అందరు తెలుసు మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మాకు కెమిస్ట్రీ ఎట్లా కుదిరిందో కానీ ఒకరికొకరు అర్థం చేసుకొని ఆనాడు రాజకీయంగా ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఎవరిని ఏ రకంగా మెప్పించాలో, ఎవరిని ఏ రకంగా ఒప్పించాలో అవన్నీ చేస్తూ తుదకి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది అన్నటువంటి ఒక మాటని మనం ప్రజలకు తెలియజేయగలిగినాం. అందుకే 2023లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం, ముక్కుసూటిగా మాట్లాడిన తత్వం. నాకెందుకో ఆయన అంటే చాలా ఇష్టం, నాకు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారం. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి టీముతో, మంచి మంత్రివర్గ టీముతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. మిత్రుల కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు అర్థం చేసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరిట ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు, ఆ తర్వాత 6 గ్యారంటీలో పెట్టకపోయినప్పటికీ కూడా ప్రజల అవసరం కోసం మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లోటు లేకుండా ఇస్తూ ఉన్నాము. అయినా ఎక్కడో కొంత నిరాశ నిస్పృహ కార్యకర్తల్లో కనబడతా ఉంది. మాకు తెలుసు మేము అధికారంలో ఉన్నాం, పదవులకు ఎక్కాం, మీకు ఇంకా పదవులు రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా. మా కళ్యాణం అయిపోయిందని మేము పక్కన కూర్చునే రకం కాదు సుమా అనే మాట కూడా చెప్తా ఉన్నాను. ఇలా మేము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా అయినాం, మా కళ్యాణం మీరు చేశారు, మీ కళ్యాణం మేము చేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ పెద్దలు మంత్రివర్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు. రాబోయే రోజులు మీవే అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీపీపీ, ఎంపీపీ, సహకార సంఘాల ఎలక్షన్ అన్నింటిలో కూడా మీ కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నట్టు నాయకులంతా కూడా పాటుపడతామన్నట్టు మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో మనం చాలా సందర్భాల్లో కొంత అదృష్టవంతులు చూస్తాం, అనుకోకుండా నాయకులైన వాళ్ళని చూస్తాం. కానీ కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం 2 నిమిషాలమ్మా, కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిశ కృషి చేసి నాకేమీ రాలేదన్నటువంటి ధీమాతో ఉన్నట్టు, భయంతో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక భరోసా. కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా, చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా
మా బాధ్యత మీ అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపడమే అన్నట్టు మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కొంత వెనక ముందు కావచ్చు, కానీ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక చోట ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం మేము ప్రయత్నం చేస్తామనే మాట కూడా సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, పదవులు తక్కువ ఉంటే కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, కానీ వీలైనంత ఎక్కువ వరకు కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి వారికి అందలం ఎక్కించేటువంటి బాధ్యత కూడా మాది అనేటువంటి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ కేంద్రంలో ఖార్గే గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 55 ఏళ్ళు నిరాటకంగా రాజకీయాలు ఉన్నటువంటి నాయకుడు, ఒక దళిత వర్గం చేత నాయకుడిని ఇలా ఏఐసిసి అధ్యక్షుడిగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఏ రాజకీయ అండ లేకుండా రాజకీయాలకు వచ్చినటువంటి వెనుకబడి తరుగుతున్నటువంటి నాకు ఇలా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి మక్కువ ఏమిటో అర్థమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. షబీర్ అలీ కానీ, అజరుద్దీన్ గారు కానీ మైనార్టీ నాయకుల్లో ఎంతోమందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఇవాళ నా మిత్రుడికి ఉన్నాడు జమీల్, బాక్సర్, నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి. వారి కూతురు బాక్సింగ్లో రాణిస్తే నిబంధనలు సడలించి డిఎస్పి పదవి ఇచ్చి నిన్ననే ఆవిడకి అధికారికంగా ప్రకటన చేశాం ముఖ్యమంత్రి గారు, నేను నిన్న హైదరాబాదులో. అదేవిధంగా క్రికెటర్ సిరాజ్ గారికి కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా నిబంధనలన్నీ కూడా సడలించి డిఎస్పి పదవి ఇచ్చిన సందర్భం. మైనార్టీల విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, స్పోర్ట్స్ మెన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక చిత్తశుద్ధిని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా నిజామాబాద్ జిల్లా చాలా స్పోర్ట్స్లో రాణించిన జిల్లా. నేను నా ప్రాతిభాద్యత రాజు చెప్పాను, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6 డాన్ అనే మాట. నేను 76లో ఆ రోజు ఇక్కడ శ్రీనివాసన్ అని రిటైర్డ్ ఎస్పీ గారు ఉండేది, మామాజీ అని పిలిచేది మేము. వారి నేతృత్వంతో తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ నేతృత్వంలో కరాటేలో చేరితే 6.5 ఏళ్ళకి బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు. 6th డాన్ వరకు కంటిన్యూ చేసిన సందర్భం. నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు ఇప్పటివరకు దేశ స్థాయిలో కీర్తి ప్రశస్తులు సాధించిన సందర్భం. క్రీడల పట్ల మాకున్నటువంటి మక్కువ. ఆనాడు రాజారాం గారు మంత్రిగా ఉంటే పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క డిస్క్రిప్షన్. కానీ రాజారాం గారు ఒకటి అడిగేదట, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, మీరు నాకు ఎంత పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చినా పర్వాలేదు కానీ దానికి స్పోర్ట్స్ని జత చేయండి అని. ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ శాఖను ఆయన చూసేవారు. సో ఈ జిల్లాకి స్పోర్ట్స్ పట్ల కూడా అంత మక్కువ ఉందన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మంత్రులకి ఇద్దరు కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. పారిశ్రామికంగా ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉండేది. ఆ తర్వాత స్ప్లిట్ చేసి ముత్యంపేట పోయిన తర్వాత దాని ప్రతిభ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు నిజాం సాగర్ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ, దాంతోపాటు ఎన్నో కాన్సారీలు ఈ జిల్లాలో ఉండేవనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశం ఉన్నటువంటి జిల్లా. నేను ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ గారికి ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒక SEZ ఉంది. దాంతోపాటు ఇంకా రావాల్సినటువంటి పరిశ్రమల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ, పిసిసి ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి శ్రద్ధ వహించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వ్యవసాయ పరంగా కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 2021-22 ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది ఇరిగేషన్ శాఖలో. మనకు మంచి ప్రాజెక్ట్స్ అవి. అతి తక్కువ నిధులు ఇస్తే 21 ప్యాకేజీ సార్, అది 21 ప్యాకేజీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి గారు అన్నిటికీ నో ప్రాబ్లం అంటాడు కానీ మా ప్రాబ్లం తీరట్లేదు. సో ఆ నో ప్రాబ్లం మంత్రి గారితో మాట్లాడి చాలా తక్కువ నిధులు 21 ప్యాకేజీకి ఎంత సార్, 300-400 కోట్లు అనుకుంటాను, 300 crores ఎంతో ఇస్తే 21 ప్యాకేజీని మేము పూర్తి చేసుకున్నట్టు అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక మంత్రితో మీరు మాట్లాడి ఆ ప్యాకేజీని పూర్తి చేసే విధంగా వారు మీకే వింటారు. ఆర్థిక మంత్రి గారు ఐటీ మంత్రి గారికే వింటారు. అది ప్రజలు చెప్తున్న మాట. తుమ్మల నాగేశ్వరరావు నాకు చెప్పారు సార్. సో మీరు దయచేసి ఆ ప్యాకేజీని పూరించే విధంగా ప్రయత్నం చేయాలని, విద్యాపరంగా కూడా
ఒకే ఒక మెడికల్ కళాశాల ఉంది మాకు, అది కూడా సుదర్శన్ రెడ్డి గారి హయాంలో తెచ్చుకున్న మెడికల్ కళాశాల. ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా. ఇంకా ఇంజనీరింగ్ కళాశాలలు, టెక్నికల్ కళాశాలలు చాలా కూడా ఈ జిల్లాకి రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఒక పిసిసి అధ్యక్షుడు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి. మా జిల్లాకి ఏదో లవ్ జరుగుతుంది, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఇద్దరు సాన్నిధ్యం ఉంది కాబట్టి, పిసిసి అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి అవకాశాలు ఉన్న చోట దాన్ని సద్వినియోగం చేసుకుంటే జిల్లా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు ఇచ్చినాడు అవుతాననే సందర్భం కూడా మనవి చేస్తూ ఉన్నాను. రాజకీయాల మిత్రులారా, చాలా అడుగుదొడుగులు చూశాను నేను, చాలా అవమానాలు, పరాభాలు కూడా చూశాను. కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్నో పరాభవాలు చని చూశాను. కానీ ఒకటే ధైర్యం, పరాభవం జరిగిన 5 నిమిషాల్లో మర్చిపోయే అలవాటు నాకు ఉంది. ఎంత గొప్ప పరాభవం జరిగినా 5-10 నిమిషాల్లో దాన్ని మర్చిపోయేటువంటి అవకాశం, ఆ అలవాటు నాకు ఉంది కాబట్టి చాలా పరాభవాలను చూసుకుంటూ వచ్చినాం. కానీ భగవంతుడు సమయం వచ్చినప్పుడు, హిందీలో ఉర్దూలో ఏదో అంటారు, క్యా బోల్తే కొన్సా చీర్ పాడికే ఆస్మాన్ పాడికే దేతే అని. నిజంగా కూడా నాకు ఎమ్మెల్సీ విషయంలో కూడా మీకు తెలుసు, పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆ ఎపిసోడ్లో ప్రత్యేక సాక్షి. ఫారెన్ కంట్రీలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు. నా ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ తెగి వేలాడుతుంది. అలాంటి సమయంలో నేను దీపాదాస్ గారిని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను, దుర్గామాత అని. పాపం చాలా రిస్క్ తీసుకొని శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, ఇది చాలా రియాక్షన్ వస్తుంది ఇక్కడ, మహేష్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ ఉన్నారు, మీరు పోయిన కంట్రీ అదేంటి దావోస్లో ఉన్నారు ముఖ్యమంత్రితో, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి ఇది మాట్లాడాల్సిందిగా కోవాల్సిందిగా. అప్పుడు ఏఐసిసి క్లియర్ చేసినా ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం దీపాదాస్ గారు మాట్లాడితే శ్రీధర్ బాబు గారు అక్కడ, అంటే మన సమయం ఇక్కడ 9-10 అయితే వారికి పొద్దున్న 4:30-5 గంటలకు, ఆ సమయంలో వారు లేచి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాన్ని మళ్ళీ ఏఐసిసితో మాట్లాడి తీసుకొచ్చినటువంటి సందర్భం. భగవంతుడు తలుచుకున్నప్పుడు జారిపోతున్న అవకాశాలను కూడా జారవిడ్చకుండా దాన్ని పట్టుకొని మనకి ఇస్తాడు. ఎమ్మెల్సీ విషయంలో కానీ, పిసిసి విషయంలో కానీ. మధు యాష్ గారు మా పెద్దన్న, ఆఖరి వరకు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. చాలామంది అన్నారు మిత్రులు, పెద్దలంతా కూడా, ఏమే మీ నిజామాబాద్లో పోటీ పడుతున్నారు ఈ పోటీకని. ఆహ్లాదకరమైన పోటీ, హెల్తీ కాంపిటీషన్లో ఉన్నాం. మధు యాష్ గారు పోటీ పడ్డా, అంజన్ కుమార్ యాదవ్ గారు పోటీ పడ్డా, మా మిత్రుడు లక్ష్మణ్ గారు పేరు కూడా పరిశీలనకు వచ్చినా మేము చక్కగా మాట్లాడుకునేది. లక్ష్మణ్ గారు నాకు అన్నారు, అన్న పేరు వస్తుంది కానీ నన్ను అడిగితే మాత్రం నీ పేరే చెప్తానని. నన్ను అడుగుతారో లేదో కానీ అడిగితే నీ పేరే చెప్తాననే మాట. నా పేరు పరిశీలనలో ఉన్నప్పుడు కూడా నీ పేరే చెప్తాననే మాట. ఢిల్లీలో మధు యాష్ గారు, నేను, సోనియా గాంధీ గారిని ఒకే రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కలిసిన తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అందరూ అర్హులమే, అందరూ ప్రయత్నం చేసే వాళ్ళమే. ఆనాడు మధు యాష్ గారు మీకు వచ్చినా సంతోషం, నాకు వచ్చినా సంతోషం అనే మాట. నాకు వచ్చిన మరుసటి రోజే ఫోన్ చేసి నాకు అభినందనలు తెలిపినారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్ప గుణం, ఆఖరి వరకు పోటీలో ఉన్నా ఒకసారి ఐకమత్య నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహించి అందరం కలుపుకొని ముందుకు పోయేటువంటి తత్వం, ఆ అలవాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుందని చెప్పమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి తెలుసు. నన్ను అడిగినారు చాలామంది పత్రికా విలేకరులు, ఆఖరి వరకు మధు యాష్ గారు పోటీ పడ్డారు కదా, మరి మీకు వారికి ఏమైనా విభేదాలా అని. నేను నాకు పెద్దన్న లాంటి వాడు, పోటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు పోరాడతాం, కానీ ఒకసారి నిర్ణయమైన మరుక్షణం అడ్జస్ట్ అయిపోతాం. దాంట్లో కారణంగానే మధు యాష్ గారు కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారితో నాకు అపాయింట్మెంట్ అయిన గంటలోనే మాట్లాడినారు. మరుసటి రోజు ఇద్దరు కూడా నన్ను అభినందన సందర్భం. సో కాంగ్రెస్ పార్టీలో ఎవరి సేవలు కూడా పక్కన పెట్టడం ఉండదు. ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి బాగా తెలుసు కాబట్టి నాకు ఇవాళ పిసిసి లెవెల్లో పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినారనే సందర్భం కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఖర్గే గారు ఆశీర్వాదం, సోనియా గాంధీ గారు
నేను మదియాస్కర్ ఒకరోజు కలిసినప్పుడు నేను సోనియా గాంధీ గారికి చెప్పాను, అమ్మా నన్ను ఒక ఆర్డర్ చూపించి రాజీవ్ గాంధీ గారు నన్ను అపాయింట్ చేసినారు 1990లో. మీరు అవకాశం ఇస్తే ఒక ఫోటో చూపిస్తాను, ఇందిరాగాంధీతో నా ఫోటో ఉంది. సో అది ఎలా సాధ్యమైంది అంది. నేను రాహుల్ గాంధీ కూడా చెప్పాను, ఎలా సాధ్యమైందంటే మా అమ్మ అక్క ఇద్దరు కలిసి ఢిల్లీ ఎక్స్కర్షన్ పోయారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఢిల్లీకి వచ్చినటువంటి ప్రతి బస్సులో వచ్చినటువంటి ఎక్స్కర్షన్ వచ్చిన అందరితో ఫోటో దిగే అలవాటు. ఆనాడు మా అమ్మగారు మా అక్కగారితో ఫోటో దిగితే నేను పక్కన చిన్నపిల్లాడిని చేత పట్టుకొని ఉన్నాను. చాలామంది గుర్తుపట్టరు నా ఫోటో అని. సో ఈ విషయం నేను సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా చెప్పాను. నాకు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధం, నేను రాజకీయాలకు వస్తానో రానని తెలియని రోజే నాకు ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం. ఊళ్ళో కూడా రాజకీయాలకు వస్తానో రానని తెలియని రోజున ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం దొరికింది. తర్వాత రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది. వారి సంతకంతో నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. ఆ తర్వాత సోనియా గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. రాహుల్ గాంధీతో మమేకమయ్యే అవకాశం దొరికింది. ప్రియాంక గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. నేను రాహుల్ గాంధీ గారు చెప్పాను, 5 గాంధీలతో నాకు అనుబంధం ఉందనే మాట. సో ఎందుకు చెప్తాను, గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వస్వం కుటుంబం. నిజంగా చెప్తాం, మేమందరం ఇక్కడ వేదిక పైన అందరం కూడా, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ అందరం కూడా ఏం గర్వపడతామంటే, గాంధీలు నడిపించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మాకు. అదే గర్వం మాకు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, గాంధీ కుటుంబం చేతిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండడం గర్వకారణం. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడు, హాయిగా కూర్చొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రోజుల్లో లక్షలు వచ్చే సందర్భం. ఎందుకు దేశం కోసం డబ్బులు పెట్టినారు? నెహ్రూ గారు సుఖ సంతోషాలతో పుట్టినటువంటి బిడ్డ. ఎందుకు కష్టపడినాడు? 14 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడు? దేశం కోసం త్యాగం చేసినారు. ఇందిరాగాంధీ దేశం ఒకటిగా ఉండాలని తాపత్రపడుతుంటే గుడ్లట్లకు వర్షానికి గురైనారు. దేశం సమైక్యంగా ఉండాలి, పరు దేశాలు అటువంటి ప్రతిష్టను కాపాడాలంటే రాజీవ్ గాంధీ గారు బాంబులకు గురై చనిపోయిన సందర్భం. అన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కాంగ్రెస్లో మేమంతా సభ్యులం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆఖరి రాజకీయాల్లో ఒక్క మాట మోడీ గారి గురించి, మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా. మోడీ గారు 2014లో ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి. ఇలా చాలామంది దేవుళ్ళ పేరిట మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు నాకు తెలిసి రోజు పొద్దున 1.5 గంట పూజ చేసుకుంటారు. నేను మా ఆవిడ కలిసి 1 గంట పూజ చేసుకుంటాం. పూజ చేసుకుంటే బయటకు రాము. దేవుడన్నా, శివుడన్నా, శ్రీరాముడన్నా, హనుమంతుడన్నా, అమ్మవారన్నా అందరి గౌరవమే. కానీ మేము ఇక్కడ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్ల భిక్షాటన చెయ్యము కూడా. ఇవాళ మోడీ గారి గొప్పతనం ఏంటి, బీజేపీ నాయకుల గొప్పతనం ఏంటి? ఎవరైనా రాజకీయాల్లో ప్రజలకు పనిచేసి గెలుస్తున్నారా? మతం పేరిట, కులం పేరిట, శ్రీరాముని పేరిట, హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ల చరిత్ర. బీజేపీ పుట్టింది 83లో. 83లో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ల కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా. వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు, బీజేపీ అంటే శ్రీరామచంద్రుడు ఎందుకు అని అడుగుతా ఉన్నా. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, మతాల పేరిట, కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా? లేదు, అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షితమై మనమే కాదు మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. మతం కులం వేరు, రాజకీయం వేరు. శ్రీరామచంద్రుడు వేరు, బీజేపీ పార్టీ వేరు. ఎక్కడ ఎవరికి పొంతన లేదు. మేమంతా కూడా శ్రీరామచంద్ర భక్తులమే. కానీ కులాల పేరిట, దేవుళ్ళ పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ 10 ఏళ్ళుగా ఏం చేశారని అడుగుతా ఉన్నాను. నల్లధనం తీసుకొచ్చి మన బ్యాంకులో వేశాడా? 15 లక్షల ఖాతాలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకాడు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా అమ్మబీకాడు. పెద్ద పెద్ద కంపెనీలను కూడా అదాని, అంబానీలో పెట్టేశారు. సామాన్యుడికి ఏం లాభం చేశాడు మోడీ అని అడుగుతా ఉన్నాను. ఆయన కులం పేరిట,
ఈయన ప్రాంతం పేరిట కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏం రాజ్యం చేశాడో మనం చూసాం. 10 ఏళ్ళు రాష్ట్ర సంపదనంతా దోసి 7.5 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టినారు. ఇలా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధరరావు ఇక్కడ ఉన్నారు. నెల చూస్తే నెల గడిచేసరికి చేతిలో 200, 300 కూడా మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 11, 12 వేల రూపాయలు, కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి పోతా ఉన్నాయంటే మనం ఏం చెప్తామని అడుగుతా ఉన్నాను. 40,000 ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 40,000 చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే మాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు బకాయి పెట్టినాడు. స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టినాడు. అప్పులే అప్పులు, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తుంటే ఇప్పుడు అటకెక్కి కూర్చున్నాడు. హ్యాపీగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మొన్న కేటీఆర్ అని అడిగిన, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నీ స్థాయి ఏంది, నీ బతికేంది, నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేవేంటి, అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి మీకు పొంతనేమిటి, త్యాగాల కుటుంబం అది, దోపిడిని దోసుకున్నటువంటి కుటుంబం మీది, మీకు వారికి తేడా లేదా అని నేను అడుగుతా ఉన్న మాట అడగడం జరిగింది. ఇలా 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెడితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. ఈ 6 నెలలు ఎక్కడన్నా కేసీఆర్ గారు ప్రజల మధ్యకు వచ్చిన సందర్భం చూసినారా? రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రమంతా అతనాకుతనం అయితే ఒక్క రోజు వచ్చి మన పలికించిన పాపాన పోయినాడా? మరి ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా అని అడుగుతా ఉన్నాను. అసలు ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఇలా కొత్త అవతారం ఎత్తుకొని అన్ని అబద్ధాలు, రిప్తే అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరే కాంగ్రెస్ పార్టీకి పొట్టుకొమ్మలు. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే మాకు ఈ పదవులు లేవు. మేము ఇలా ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే ఎవరు కారణం? మీరే కారణం అనే మాట చెప్తా ఉన్నాను. మీరు కష్టపడి, మీరు చెమటోడ్చి, మీ రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కాబట్టే మాకు ఈ పదవులు వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను పార్టీయే ప్రధానమని ప్రతి మీటింగ్లో చెప్తాను. పార్టీ తర్వాతే అధికారము, పవరు, మా పదవులు. పార్టీయే మిన్న, పార్టీయే శాశ్వతం. అధికారంలో ఇవాళ ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం. తర్వాత మారచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం, అది మనకు తల్లి లాంటిది. ఆ పార్టీ శాశ్వతంగా ముందుకు పోవాలంటే మీరే కారణము, మీ బలం, మీ త్యాగమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, రేపటి రోజున ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, మిగిలి ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీ ఎలక్షన్లు ఉన్నాయి. మీలో చాలామంది ఆ పదవికి అర్హత కలిగినట్టు నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని త్వరలో ఎన్నికలు జరిపించి మిమ్మల్ని కూడా పదవితో అలంకారం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాడినారు. నేను ఇదివరకే ప్రకటించినాను, నేను వేయబోయే కమిటీలో, నేను రేపు కూర్పు చేయబోయే కమిటీ, పీసీసీ కమిటీ కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీలు కానీ పెద్దలందరితో సంప్రదించి వేసే కమిటీలో కనీసం 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తాను. నేను చెప్పేది కనీసం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ పార్టీ అందరిది, ఈ పార్టీ అందరిది. ఈ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచనతోనే ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ సజావుగా జరగాలనేదే వారి ఆలోచన. ఇలా బీసీల కులగన్న అంశం రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే దానికి సాకారం అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆలోచన అనుగుణంగా మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఆ తీసుకెళ్లే మార్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సముచిత స్థానం ఇస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ
ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీటింగ్కి నేను రావడానికి ప్రొసెషన్ ఉండడం వల్ల చాలా లేటుగా వచ్చాను. పెద్దలందరూ కూడా నిండు మనసుతో నన్ను క్షమించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ప్రొసెషన్ ఉంటుందని, ఈ ర్యాలీ ఉంటుందని. ర్యాలీ వల్ల దాదాపు గంటన్నర ఆలస్యమైంది. చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి నేను టైంకి రాలేకపోయినా నన్ను క్షమించాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతూ, భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అనుభవించినటువంటి మంత్రులు మీరు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు నా సమన్వయం ఓపికతో మీ అందరితో సంప్రదించి పార్టీకి కావాల్సినటువంటి కార్యక్రమాలు, పార్టీకి దశ దిశ చూపే టైంలో మేమందరం కూడా ఒకటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ బలోపేతం చేసి, ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో పెద్దలందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా 2028లో జరిగే ఎన్నికల్లో మొన్న 63 సీట్లు 64 సీట్లు ఇచ్చినట్టు ప్రజల నుండి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేసి కనీసం 90 నుంచి 100 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో మన భవిష్యత్ అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం 15 పార్లమెంట్ సీట్లు వారికి అందిస్తామని, తద్వారా మన భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మొదలుకొని, నేను మొదలుకొని మంత్రులు, కార్యకర్తలందరూ కూడా నిండు మనసుతో పనిచేసి ఆ కార్యక్రమాన్ని 2028లో మా సారథ్యంలో అది ముందుకు నడిపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు జిల్లాగా ఉన్నట్టు నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి అన్నిటికీ అన్ని అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం. నిజామాబాద్ చరిత్ర మళ్ళొకసారి తిరగరాస్తామనే మాట కూడా ఈ సందర్భంగా పెద్దల ముందు, మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్కి కంచుకోటగా వచ్చే ఎన్నికల నాటికి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్తో మేము ముందుకు వస్తాము. అకుంఠిత దీక్షతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వం ఎంత ప్రతిష్టంగా ఉంది అని చెప్పుకునే విధంగా మా రిజల్ట్ ఉంటుందనే మాట కూడా మీ అందరితో తెలియజేస్తూ, నిజామాబాద్ అభివృద్ధి విషయంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా, వెనుకబడి ప్రాంతాలనే నిజామాబాదే కాదు ఆదిలాబాద్ కూడా చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఈ 2-3 జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈనాడు నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చినందుకు మొదటిసారి నిజామాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో జిల్లా ప్రెసిడెంట్, పట్టణ ప్రెసిడెంట్తో పాటు ఆ బృందం అంతా కూడా, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు 4 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా 6 చేతుల మీద నడపడమే కాకుండా షబీర్ అలీ గారు వారు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ వహించి మా జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కూడా సమస్తగా పనిచేసి ఇలా వేలాది మంది మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కలగజేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మన తల్లి లాంటిది. ఈ తల్లిని కాపాడుకుందాం. రాష్ట్రంలో మతవాద శక్తులు, ప్రాంతీయవాద శక్తులు ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ప్రజల కష్టకాల్లో భాగమైందన్నమాట కూడా ఈ సొంతం మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సోదరులారా, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమం పాటలాపు ఈ కార్యక్రమానికి ఇంతకుముందు చెప్పిన వాళ్ళే కాకుండా చాలామంది పిసిసి జనరల్ సెక్రటరీలు శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా దయాకర్ గౌడ్ గారు, అదేవిధంగా నాగేష్ రెడ్డి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరూ పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ముఖ్యంగా ఎవరి లెవెల్ వాళ్ళు ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కిసాన్ కాంగ్రెస్, సేవాదల్, ఈ విధంగా అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పనిచేసి మహిళా కాంగ్రెస్ అందరూ కూడా పనిచేసినందుకు పేరు పేరున
అన్ని విభాగాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిలిచిన శిఖరం నిలబడ్డడు మన మహేష్ అన్న జెండై నికరం పని చేసిండురా అన్న ప్రజలల్లోకెళ్ళి దొరికిండురా నాయకుడని గుర్తించర ఢిల్లీ కార్యకర్తలకు రావద్దన్నది ఏ కష్టం కట్టిందిర కాంగ్రెస్ పార్టీ అన్నకు పట్టం కదిలిండుర మహేష్ అన్న కాంగ్రెస్ కు సారథయ్యిండుర. పిసిసి నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో మీ తమ్ముడు డాక్టర్ గజ్జల మల్లేష్. జన్మనిచ్చనే నిజామాబాదు గడ్డ కాంగ్రెస్ జెండనెత్తనే మన బహుజన బిడ్డ ప్రజల కోసము పట్టెర ఉద్యమ బాట తను కలవు ఎత్తితే వనికెర తోపిడి కోట